everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. ఏంటబ్బా థంబ్‌నెయిల్‌లో ఇలా పెట్టింది? యష్మి ఏం వీడియో? ఏమున్నా యష్మి గురించి అని అనుకుంటున్నారా? చెప్తా. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు యష్మి ఎందుకు హౌస్‌లో ఉన్నారో నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఏం లేదండి. ద యష్మి హౌస్‌లోకొచ్చినప్పటి నుంచి థర్డ్ వీక్ నామినేషన్స్ అయిపోయేంత వరకైనా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. అవునా కదా? అవును. ఒకేలాగుంది. తను నేను ఫేక్‌గా ఉండను. నేను కన్ఫ్రంట్ చెప్పేస్తాను. నేనేదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అనేసి తను అలాగే బాగా ఫేస్ టు ఫేస్ అయితే ఆడతానే వస్తా ఉంది. ఆ ఎక్సైట్‌మెంట్, ఆ యాంగర్‌నెస్ అంతా మనం చూడంగానే అందరూ శోభా శెట్టి అని అనుకున్నాము. యెస్. తనలో ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నా. ఫస్ట్ లక్కీగా చీఫ్ అయ్యాను అనేసన్నారు. ఈవెన్ షీ ఆల్సో యాక్సెప్టెడ్. చీఫ్ అయిన తర్వాత చీప్‌గా అయితే బిహేవ్ చేయలేదు గదా! చీఫ్ అయిన తర్వాత ఎంత తెలివిగా ఆలోచించో, నాకు బుర్ర లేదు, నాకు బుర్ర తక్కువ, అందుకే నేను స్పెల్ బిలో గూడా ఫెయిల్ అయ్యాను అనేసి చెప్పింది. బుర్ర తక్కువైనటువంటి యష్మి ఒక చీఫ్‌గా క్లేమ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి మీరు. తనకి లేనిది ఏంటి? బుద్ధి బలం. ఆ బుద్ధి ఎవరెక్కువ బాగా ఆలోచిస్తారు? ఆ అబ్బాయి. తనకి లేనిదేది కండబలం. దాంట్లో ఎవరు బాగా ఆడతారు? పృథ్వీ. ఆహ్, గర్ల్స్‌లో ఎవరున్నారు అంత చలాకీగా? ఎవరు ఆడతారు గేము? ప్రేరణ. తను సెలెక్ట్ చేసుకున్న విధానం నేను చెప్పేది. గేమ్‌కి ఒక్కొక్కరిని తన టీమ్‌లోకి. తర్వాత శేఖర్ భాష గారు. శేఖర్ భాష గారిని ఎంత ఆయన చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడు. సో, ఆయన్ని సెలెక్ట్ చేసుకునేది. సో, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు కావాల్సిన క్లేన్ మెంబర్స్ ఎవరు గావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకునింది. ఈవెన్ గేమ్స్‌లో గూడా వాళ్ళని అలాగే ఎఫర్ట్స్ పెట్టించింది. అలాగే విన్ అయ్యారు. అలాగే వాళ్ళు రేషన్ సంపాదించుకున్నారు. టాస్క్‌లు గూడా ఆడారు. సెకండ్ వీక్ దగ్గరకొచ్చేటప్పటికి వాళ్ళకి రేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి రేషన్ లేదు. తను ఎమోషనల్ పర్సనే. వీళ్ళు ఎమోషనల్. కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసినంత ఇది అక్కడ యష్మి బ్యాడ్ అయ్యేటట్టు చేశారు గానీ, యష్మి వాళ్ళని బ్యాడ్ చేసేటట్టు ఏది మాట్లాడల. అక్కడ ఇంకా సోనియా ఏడ్చేస్తుంటే తన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్, యాపిల్స్ ఇచ్చి "నువ్వు ఎవరికిస్తావో ఇవ్వు. నువ్వైతే ఫీల్ అవ్వద్దు" అని గూడా చెప్పింది. కానీ దీన్ని ఎవ్వరు చెప్పల. ఏ రివ్యూవర్ గూడా ఈ యష్మి గురించైతే అసలు ఒక్కరు గూడా పాజిటివ్‌గా చెప్పల. తన లోపల ఏం చెప్పింది? క్లేన్ మెంబర్స్. ఇది మీ ఇండివిడ్యువల్ గేమ్. మీరు ఎలా అన్నా ఆడండి. ఏదన్నా వస్తే నా నెత్తి మీదకే తీసుకుంటాను అని చెప్పింది. చికెన్ దొంగతనం చేసింది కూడా వేరే వాళ్ళు. కానీ తన నెత్తి మీదకి తీసుకుందైతే తనే. ఇక్కడ గేమ్ బాగా ఆడే వాళ్ళలో నేను గ్రేటు అని చెప్పుకున్నటువంటి సోనియా ఏం చేసింది గేమ్‌లో? గేమ్ ఆడలా, టాస్క్‌లు ఆడలా. వోకల్‌గా మాటలు చెప్తూ బతికిపోతుంది. పనులు కూడా ఏం చేస్తుందో తెలీలా. పైనైతే రెస్పాన్సిబిలిటీకి అర్థం తెలిసినంత విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అస్సలు లేదు. ఎంత క్లారిటీగా బాత్రూమ్‌లో కాగితాలున్నాయని నిఖిలొచ్చి చెప్పాడు. యష్మి వచ్చి ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికెళ్లి చెప్పింది. కానీ సోనియా దగ్గరికొచ్చేటప్పటికి సోనియా నాకెందుకు చెప్తున్నావు అందరిని పిలిచి చెప్పు అంటే, నేను అందరు అమ్మాయిల దగ్గరికెళ్లి చెప్పానంటే మధ్యలో మనీ ఇంటర్ఫియర్ అయ్యి, ఆ గొడవని ఇంతింత చేశారు. కానీ దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్‌గా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని యష్మి పోయి క్లీన్ చేయాల్సొచ్చింది. అక్కడ తన పేషెన్స్‌ని కూడా మెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకరికొకరు ఏంటి సమవుద్దిలుంటేనే అది గేమ్. అపోజిట్ పర్సన్స్‌లో. ఇక్కడ సోనియాకి అపోజిట్‌లో ఎవరున్నారు? ఒకసారి ఆలోచించండి. సోనియాకి అపోజిట్‌లో ఎవరున్నారు? గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు. ఈడ్చి పట్టమని కొడితే ఎవరున్నారు? అట్లా మాట్లాడేవాళ్ళు? అభయ్ ఏదన్నా హౌస్‌లో క్వెషన్ చేసేవాడు. నిఖిల్ లేదా పృథ్వీ యాంగర్‌నెస్ ఇష్యూస్ ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురిని వాళ్ళ ఫ్రెండ్స్‌ని చేసేసుకుంది. మేడంగా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ స్ట్రాంగ్. వీళ్ళే టాప్‌లో ఉన్నారు బయట అనేసి. విష్ణుప్రియ మాట్లాడుతది. కానీ సోనియా అంటేనే గజ వణికిపోతా ఉంది. ఆమె మాట్లాడలేదు. మాట్లాడితే ప్రేరణ మాట్లాడాలి. మళ్ళీ లేదా యష్మి. ప్రేరణకి ఆమెకి ఇంకా అంత రైవల్టీ రాలా. కానీ యష్మికి రైవల్టీ రానవసరంలే. ఇచ్చి పడేస్తది. నిన్న నామినేషన్స్‌లో కూడా చూడండి. ఏం ఆడావు నువ్వు టాస్కు? నిన్ను నేను రెడ్‌లో పెట్టడానికి కారణం గ్రీన్‌లో పెట్టలేదనేసి అడుగుతున్నావే నువ్వేం ఆడావు? నువ్వు అభయ్, నఖిలు, పృథ్వీ వీళ్ళ మీద చేసినంత కాన్సంట్రేషన్ గేమ్ మీద చేయలేదని మొఖాన కొట్టినట్టు అడిగింది. ఇలా తనకి ఫేస్ టు ఫేస్ గట్టి పోటీ ఇవ్వాలంటే యష్మి తప్ప ఇంకెవ్వరు లేరు. ఇప్పుడే సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఈవెన్ యష్మిని గూడా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ లేవు. యష్మి హౌస్‌లో ఉండాలి. ఈ సోనియాని గనక అపోజ్ చేసే వాళ్ళు ఒక్కరు లేరు అంటే హౌస్ అల్లకల్లోలం అయిపోతది. ఈ ఒక రీజన్ కోసమైనా యష్మికి ఖచ్చితంగా ఓటే మాత్రం ఖచ్చితంగా ఎయాలి. బుర్ర లేనిదైనా గాని
నాకు కావాల్సినవి ఏవి అని ఆలోచించుకోగలిగే తెలివి గలదని మాత్రం నాకర్థమైంది. ఈమె గేమ్ ప్లాన్ చూడండి. ఆ స్ట్రాటజీస్ ఆమెకి ఏం కావాలో అది ఎలా ఆడాలి, ఎలా కంటెంట్ వదలాలి, ఎక్కడ ఫన్ క్రియేట్ చేయాలి, ఎంత కంటెంట్ ఇస్తున్నాము అనే దాని మీద ఉంది. ఈమెది అలా గాదు. కూర్చొని వాళ్ళేం జేస్తున్నారు వీళ్ళ మీద నెక్స్ట్ ఏదైనా ఒక యూత్ దొరుకుతదా వాళ్ళ మీద మనం అటాక్ చేద్దామా అన్నట్టు ఉంటది గదా! ఆ అటాక్ ఈమె ఆడ పులి అయితే ఈమె గర్జించే సింహము సూపర్‌గా కుదురుతది. సో, ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉండాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా యష్మికి ఓటేసుకోండి, గెలిపించుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే. నేనైతే ఓటేయమని చెప్పట్లేదమ్మా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెయిన్ బాక్స్ ఇండియన్ ఛానల్. థాంక్ యూ సో మచ్.